ఈరోజు మనం ఒక టాపిక్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ప్రస్తుతం ప్రపంచమంతా మ్, ఓజెంపిక్, మౌంజారో అనే 2 ఇంజెక్షన్ల గురించే మాట్లాడుతోంది. అవును. హాలీవుడ్ పార్టీల నుండి మన పక్కింటి వాళ్ల వరకు అందరూ వీటి గురించి తెలుసుకోవాలని భలే ఆసక్తి చూపిస్తున్నారు. బరువు తగ్గడానికి ఇవి ఏవో మ్యాజిక్ మందుల్లా ప్రచారమవుతున్నాయి. నిజమే. కానీ ఆ మ్యాజిక్ వెనక ఒక భయంకరమైన కోణం కూడా ఉంది. అవునా? ఆ ఈ మందుల వల్ల కడుపు పక్షవాతానికి గురవడం, ఆత్మహత్య ఆలోచనలు పెరగడం వంటి చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఓ మై గాడ్! అమెరికాలో 2 మరణించిన తర్వాత అక్కడ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే FDA ఈ మందుల లేబుల్స్పై హెచ్చరికలు మార్చాల్సి వచ్చింది. ఇది పైకి కనిపించే కథ మాత్రమే. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఈ ప్రశంసలు, ఈ వివాదాల మధ్య భారతదేశం ఈ మందులను ఒక పెద్ద డబ్బు సంపాదించే యంత్రంగా మార్చబోతోందనంటున్నారు. అవును, అదే సమయమైన ఆసక్తికరమైన విషయం. ఈరోజు మన విశ్లేషణలో అసలు బరువు తగ్గడం మనకు ఎందుకంత కష్టమో చూద్దాం. ఈ GLP-1 అనే మందులు ఆ కష్టాన్ని ఎలా అధిగమిస్తాయో అర్థం చేసుకుందాం. అలాగే ఆ తర్వాత ఈ గ్లోబల్ గేమ్లో భారతదేశం ఎలా ఒక గోల్డెన్ టికెట్ను చేజిక్కించుకోబోతుందో కూడా పరిశీలిద్దాం. సరే, మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. అడగండి. మనం చంద్రుడి మీదకు వెళ్లగలిగాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సృష్టించాం, కానీ 100 సంవత్సరాలుగా ఈ బరువు తగ్గించే సమస్యకు సరైన పరిష్కారం ఎందుకు కనుగొనలేకపోయాం? ఎందుకంటే మనం మన శరీరంతోనే యుద్ధం చేస్తున్నాం. మన శరీరంతోనేనా? అవును, మానవ శరీరం ప్రతి క్యాలరీని దాచుకోవడానికే రూపొందించబడింది. దాదాపు 2,90,000 సంవత్సరాల పాటు మన పూర్వీకులకు అడుతుపూట భోజనం దొరుకుతుందనే గ్యారంటీ ఉండేది కాదు. ఓ, ఉదాహరణకు, అడవికి రాజైన సింహం కూడా వేటాడినప్పుడు 10కి 7 సార్లు ఫెయిల్ అవుతుంది. ఎన్నో రాత్రులు ఆకలితోనే పడుకుంటుంది. మన పూర్వీకుల పరిస్థితి కూడా అదే. అంటే వాళ్లకు దొరికిన ప్రతి క్యాలరీ ఒక నిధిలాంటిదన్నమాట. ఖచ్చితంగా. అందుకే మన DNA ప్రతి క్యాలరీని కొవ్వుగా మార్చి భవిష్యత్తులో వచ్చే కరువుతోసం దాచుకునేలా ప్రోగ్రామ్ చేయబడింది. ఇప్పుడు మనకా సమస్య లేదు కదా? లేదు. ఈరోజు మనకు ఫ్రిడ్జ్ నిండా ఆహారముంది. కానీ మన శరీరం మాత్రం ఇంకా ఎప్పుడో రాబోయే కరువు కోసం సిద్ధమవుతూనే ఉంది. అందుకే మనం డైట్ మొదలుపెట్టగానే మన శరీరం దాన్ని ఒక ప్రమాద సంకేతంగా తీసుకుంటుంది. అంటే నేను బరువు తగ్గాలని జిమ్కెళ్తే నా శరీరం మాత్రం అయ్యో కరువొచ్చేసింది, కాపాడుకోవాలి అని అప్రమత్తమవుతుందన్నమాట. సరిగ్గా అదే జరుగుతుంది. శరీరం వెంటనే ఒక కరువు ప్రోటోకాల్ను ప్రారంభిస్తుంది. కరువు ప్రోటోకాల్? అవును. దీనిలో 2 ప్రధాన నియమాలుంటాయి. మొదటిది, ఉన్న కొవ్వును పట్టి ఉంచడం. శరీరం ప్రతి క్యాలరీని బంగారంగా భావిస్తుంది. దాన్ని వదిలిపెట్టడానికి అస్సలిష్టపడదు. ఓకే. రెండోది? రెండవది, శక్తిని ఆదా చేయడం. బరువు తగ్గుతున్నప్పుడు శరీరం జీవక్రియను అంటే మన మెటబాలిజంను 5 నుండి 10% తగ్గించేస్తుంది. అందుకే నీరసంగా అనిపిస్తుందా? అవును. అందుకే మనటు నీరసంగా, చలిగా అనిపిస్తుంది. మెదడు కూడా కొంచెం నెమ్మదిగా పనిచేస్తుంది. కానీ చాలామంది డైట్ నిపుణులు సంకల్పం, క్రమశిక్షణ గురించే మాట్లాడతారు కదా. మీరు గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలరు అంటారు. వాళ్ళు ఈ జీవశాస్త్ర అంశాన్ని తక్కువ చేసి చూస్తున్నారా? అది మంచి పాయింట్. క్రమశిక్షణ ముఖ్యమే, కానీ అది ఒక్కటే సరిపోదు. ఎందుకు? ఎందుకంటే ఈ కరువు ప్రోటోకాల్లో 3వ నియమం ఉంది. అదే అసలైన సమస్య. అది మన మెదడుతో ఆడుకునే ఒక రసాయన యుద్ధం. రసాయన యుద్ధమా? అదెలా పనిచేస్తుంది? మనం ఆహారం తగ్గించగానే మన శరీరం గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఇది మన మెదడుకు వెంటనే ఏదైనా తిను, లేకపోతే చచ్చిపోతాం అని గట్టిగా అరుస్తూ సంకేతాలు పొందుతోంది. ఓహో! అదే సమయంలో కడుపు నిండిందని చెప్పే లెప్టిన్ అనే హార్మోన్ను అణిచివేస్తోంది. అంటే అర్ధరాత్రి ఫ్రిడ్జ్ తెరిచి ఐస్ క్రీం కోసం వెతకమని చెప్పేది ఇదేనా? ఖచ్చితంగా. ఈ గ్రెలిన్ ప్రభావం వల్లే చాక్లెట్లు, స్వీట్లు, పిజ్జాలు మరింత రుచిగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే ఇది క్రమశిక్షణకు సంబంధించిన సమస్య కాదు. ఇది మన బయాలజీతో మనం చేసే పోరాటం. అవును, మన జీవశాస్త్ర వ్యవస్థతో మనం చేసే పోరాటం. ఈ పోరాటంలో గెలవడం చాలా కష్టం. మన శరీరం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే దీన్ని ఎదుర్కోవడానికి మనం గతంలో ఎలాంటి ప్రయత్నాలు చేశాం? ఏమైనా విజయవంతమయ్యాయా? విజయాలు తక్కువే, కాని వింత ప్రయత్నాలకు కొదవేలేదు. 1900ల ప్రారంభంలో ప్రజలు బరువు తగ్గడానికి కడుపులో టేప్ వామ్లను
అంటే ఏలికపాములను పెంచుకునేవారు. వాట్? సీరియస్గానా? అవును, అవి తాము తినే ఆహారాన్ని తినేస్తాయని వారి నమ్మకం. కాని అది ఇన్ఫెక్షన్లకు, తీవ్ర అనారోగ్యాలకు దారితీసింది. అమ్మో, వినడానికి భయంకరంగా ఉంది. అది ఆరంభం మాత్రమే. ఆ తర్వాత వచ్చినవి ఇంకా వింతగా ఉన్నాయి. 1920లలో సిగరెట్ కంపెనీలు స్వీట్ బదులు లక్కీ సిగరెట్ తాగండి అని ప్రచారం చేశాయి. నమ్మశక్యంగా లేదు. 1930లలో డైనైట్రోఫెనాల్ అనే రసాయనం వచ్చింది. అది వాదిన వాళ్లు గుడ్డివాళ్లయ్యారు. 1950లలో వైబ్రేటింగ్ బెల్టులు వచ్చాయి. అవి నడువును ఊపాయి తప్ప కొవ్వును కరిగించలేదు. స్లీపింగ్ బ్యూటీ డైట్ అని కూడా ఏదో ఉండేది కదా? అవును, 1960లలో స్లీపింగ్ బ్యూటీ డైట్ వచ్చింది. రోజంతా నిద్రపోతే తిన్నరని నిద్రమాత్రలు ఇచ్చేవారు. ప్రఖ్యాత గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ కూడా దీనిని ప్రయత్నించాడని అంటారు. ఇవన్నీ చూస్తుండే ప్రజలు బరువు తగ్గడానికి ఎంతకైనా తెగించారని అర్థమవుతోంది. అవును, ఆ తర్వాత 1970లలో కీటో డైట్ వంటివి వచ్చాయి. అవి కొంతమందికి పనిచేశాయి, కాని చాలామంది అన్నం, చక్కెర తినాలనే కోరికను జయించలేకపోయారు. అంటే ఈ పరిష్కారాలన్నింటిలో ఒకే సమస్య ఉంది. ఏంటది? అవి మన సంకల్పం మీద ఆధారపడ్డాయి, లేదా అవి పూర్తిగా అబద్ధాలు. సరిగ్గా చెప్పారు. ఇన్ని విఫలయత్నాల తర్వాత ప్రజలిక ఆశ వదిలేసుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒక మందు తెరపైకొచ్చింది. అదే ఓజెంపిక్. కరెక్ట్. 2017లో ఓజెంపిక్ మార్కెట్లోకి వచ్చింది. కానీ అది బరువు తగ్గించే మందుగా రాలేదు. టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం తయారు చేయబడింది. ఓ, వయాగ్రా లాగా అనమాట. ఎగ్జాక్ట్లీ. వయాగ్రాను గుండె జబ్బు కోసం కనుక్కుంటే అది వేరే పనికి ఉపయోగపడినట్లే ఓజెంపిక్ కథ కూడా మొదలైంది. మధుమేహ రోగులు దీన్ని వాడటం మొదలుపెట్టాకేం జరిగింది? వైద్యులు ఒక వింత సైడ్ ఎఫెక్ట్ను గమనించారు. రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లోకి రావడమే కాకుండా వాళ్లు భోజనాన్ని ప్లేట్లో వదిలేయడం, స్నాక్స్ తినడం మానేయడం. అవును, కొన్నిసార్లు మధ్యాహ్న భోజనం చేయడం కూడా మర్చిపోవడం మొదలుపెట్టారు. వాళ్ల ఆకలి మాయమైపోయింది. ఇదెలా సాధ్యమైంది? ఇది ఆ రసాయన యుద్ధాన్ని ఎలా గెలిచింది? ఓజెంపిక్లో సెమాగ్లూటైడ్ అనే ఒక అద్భుతమైన అణువుంది. సెమాగ్లూటైడ్? అవును, ఇది మన శరీరంలో సహజంగా ఉండే GLP-1 అనే హార్మోన్ను అనుకరిస్తుంది. సాధారణంగా మనం భోజనం చేసినప్పుడు ఈ GLP-1 మన మెదడుకు కడుపు నిండింది, ఇక తినడం ఆపు అని సంకేతమిస్తుంది. కాని దాని ప్రభావం కొద్దిసేపే ఉంటుంది కదా? అవును, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఓకే, అయితే ఈ సెమాగ్లూటైడ్ ఏం చేస్తుంది? సెమాగ్లూటైడ్ అసలు GLP-1లా కాకుండా మన శరీరంలో రోజుల తరబడి ఉంటుంది. ఇది 2 పనులు చేస్తుంది. అవేంటి? 1, మెదడుకు కడుపు నిండిందని నిరంతరం సంకేతాలు పంపుతుంది. 2, కడుపు ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల కొంచెం తిన్నా గంటల తరబడి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇది ఆకలితో పోరాడమని చెప్పదు, ఆకలినే లేకుండా చేస్తుంది. కరెక్ట్. అందుకే ఇది ఇంత పెద్ద సంచలనం సృష్టించింది. దీన్ని తయారు చేసిన నోవో నార్డిస్క్ అనే డెన్మార్క్ కంపెనీ విలువ ఇప్పుడు కోకాకోలా, మెక్డొనాల్డ్స్ రెండింటినీ కలిపినా అంతకంటే ఎక్కువైంది. వాళ్ల మార్కెట్ క్యాప్ వారి దేశం మొత్తం GDP కంటే ఎక్కువ. అమేజింగ్. ఈ విజయాన్ని చూసి అమెరికన్ ఫార్మా దిగ్గజం ఈలీ లిల్లీ ఊరుకోలేదు. వాళ్లు 2022లో మౌంజారో అనే ఔషధాన్ని విడుదల చేశారు. ఇది ఓజెంపిక్కు కాపీయా లేక ఇంకేమైనా ఉందా? ఇది కాపీ మాత్రమే కాదు, దాని అడ్వాన్స్డ్ వర్షన్. ఓజెంపిక్ కేవలం GLP-1 అనే ఒక హార్మోన్ను అనుకరిస్తే, మౌంజరో GLP-1 మరియు GIP అనే 2 హార్మోన్లను అనుకరిస్తుంది. అంటే ఇది ఒకేసారి 2 బటన్లను నొక్కి ఆకలిని ఆపుతుందన్నమాట. దానివల్ల ఉపయోగమేంటి? GIP అనే 2వ హార్మోన్ను కూడా టార్గెట్ చేయడం వల్ల ఇది ఆకలిని మరింత సమర్థవంతంగా అణిచివేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంకా మెరుగుపరుస్తుంది. హో. అందుకే ప్రయోగాలలో మౌంజరోతో బరువు తగ్గడం ఓజెంపిక్ కంటే ఎక్కువగా కనిపించింది. ఇది ఒక రకంగా ఓజెంపిక్ ప్రో మ్యాక్స్ లాంటిది. దీంతో ఈలీ లిల్లీ కంపెనీ విలువ $1 ట్రిలియన్ చేరుకుంది. ఈ లాభాలు, స్టాక్ పెరుగుదల అంతా బాగానే ఉంది. కాని దీని వెనుక బయట ప్రపంచానికి తెలియని ఒక చీకటి కోణముందంటున్నారు కదా? అవును, తెరవెనుక నడుస్తున్న కథ భిన్నంగా ఉంది. ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మందుల వల్ల ఆత్మహత్య ఆలోచనలు పెరిగే అవకాశముందని అధికారిక హెచ్చరిక జారీ చేసింది. అది చాలా సీరియస్ విషయం. అంతేకాదు, అనింక్రియాటైటిస్ అంటే క్లోమగ్రంథి వాపు, తీవ్రమైన గ్యాస్ట్రిక్ వ్యాధులు మరియు కంటిచూపు సమస్యలు కూడా రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం మరొకటి ఉంది అంటున్నారు. నిజమే, క్లినికల్ ట్రయల్స్లో ఒక షాకింగ్ విషయం బయటపడింది.
ఈ మందుల వల్ల తగ్గే బరువులో 40% కొవ్వు కాదు కండరాలే తగ్గుతున్నాయని తేలింది. ఒక్క నిమిషం ఆగండి. 40% కండరాల నష్టమా? అది చాలా ఎక్కువ. అంటే బరువు తగ్గినా శరీరం బలహీనపడుతుందన్నమాట. దీని దీర్ఘకాలిక ప్రభావాలెలా ఉంటాయి? అదే అతి పెద్ద ఆందోళన. కండరాల నష్టం వయసు పెరిగే కొద్దీ ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. శరీరం బలహీనపడుతుంది, జీవక్రియ మరింత నెమ్మదిస్తుంది. మందులు వాడటం ఆపేస్తే? మందులు వాడటం ఆపేస్తే కోల్పోయిన కండరాలు తిరిగి రావడం కష్టం. కానీ కొవ్వు మాత్రం చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇదొక ప్రమాదకరమైన చక్రం. ఇవి కాకుండా అమెరికాలో ఇంకో పెద్ద సమస్య నడుస్తోందని విన్నాను. అవును, ఈ మూవీ డిమాండ్ విపరీతంగా పెరగడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొన్ని స్థానిక ఫార్మసీలు ఒక చట్టపరమైన లొసుగును ఉపయోగించుకుంటున్నాయి. అవేనా ఆ కాంపౌండింగ్ ఫార్మసీలు? అవును, కాంపౌండింగ్ ఫార్మసీలు అంటారు. ఈ లొసుగు ఎలా పనిచేస్తుంది? సాధారణంగా మార్కెట్లో ఒక మందుకు కొరత ఏర్పడినప్పుడు లేదా ఒక రోగికి బ్రాండెడ్ మందులోని ఏదైనా పదార్థంతో అలర్జీ ఉన్నప్పుడు ఈ కాంపౌండింగ్ ఫార్మసీలు ప్రత్యేకంగా ఆ రోగి కోసం మందును తయారు చేయడానికి చట్టం అనుమతిస్తుంది. అది మంచి ఉద్దేశంతో పెట్టిన నియమమే కదా? అవును, కాని ఇప్పుడు ఈ వెసులుబాటును ఒక వ్యాపార అవకాశంగా మార్చుకుని వేలాది మందికి అనధికారిక వర్షన్లను అమ్ముతున్నారు. అంటే వాళ్ళు అనధికారికంగా ఓజెంపిక్ను తయారు చేస్తున్నారా? సరిగ్గా. వాళ్లు చైనా వంటి దేశాల నుండి అనధికారిక మూలాల నుండి ముడి పదార్థాలను కొని వాటిని తమ ల్యాబ్లలో కలిపి ఇంజెక్షన్లుగా అమ్ముతున్నారు. ఇది చాలా ప్రమాదకరం కదా? చాలా. FDA దాడులు చేసినప్పుడు కొన్ని మందులలో మానవ ఇంజెక్షన్కు ఏమాత్రం ఆమోదం లేని రసాయనాలు కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఈ లొసుగు కారణంగా లక్షలాది మంది అమెరికన్లు తెలియని వెబ్సైట్ల నుండి ఇంజెక్షన్లు కొని తమ శరీరాల్లోకి విషాన్నెక్కించుకుంటున్నారు. ఇన్ని సమస్యలు, ఇంత చీకటి కోణముంటే ఇది భారతదేశానికి బంగారుగని ఎలా అవుతుంది? ఇక్కడే భారతదేశ పాత్ర తెరపైకొస్తుంది. ఓజెంపిక్లోని కీలకమైన సెమాగ్లుటైడ్ అణువుకు అమెరికా, యూరోప్లలో 2032 వరకు పేటెంట్ ఉంది. అంటే అప్పటివరకు వేరే ఏ కంపెనీ దాన్ని తయారు చేయడానికి వీల్లేదు. కానీ భారతదేశం మరియు చైనాలో దాని పేటెంట్ జనవరి 2026లో ముగుస్తుంది. ఓ, అంటే ఇంకో ఏడాదిన్నరలో భారతీయ కంపెనీలు ఓజెంపిక్కు చాలా సారూప్యమైన ఉత్పత్తిని చట్టబద్ధంగా చౌకగా తయారు చేయవచ్చన్నమాట. అవును, దాన్నే జెనరిక్ వర్షన్ అంటారు. ఇది ప్రపంచ మార్కెట్లో భారీ ధరల వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. ఎంత వ్యత్యాసం ఉంటుంది? ప్రస్తుతం అమెరికాలో $1000 అంటే దాదాపు 83,000 రూపాయలకు అమ్మే నెల రోజుల డోస్ను భారతదేశంలో కేవలం $50 అంటే 4,000 రూపాయలకే తయారు చేయవచ్చు. ఈ ధరల వ్యత్యాసం చాలా పెద్దది. దీనివల్ల స్మగ్లింగ్ వంటివి పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. మెడికల్ టూరిజం కూడా పెరగవచ్చు. ఇప్పటికే భారతీయ ఫార్మా దిగ్గజాలైన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా వంటి కంపెనీలు 2026 కోసం ఫ్యాక్టరీలను సిద్ధం చేస్తున్నాయి. వాళ్ళ టార్గెట్ ప్రైస్ ఎంత? నెలకు 3,000 నుండి 5,000 రూపాయలకే జెనరిక్ ఓజెంపిక్ అందుబాటులోకి తీసుకురావాలని పోటీ పడుతున్నాయి. అకస్మాత్తుగా సెలబ్రిటీల ఔషధం మధ్యతరగతికి అందుబాటులోకి వస్తుంది. అయితే పాశ్చాత్య కంపెనీలు ఊరికే చూస్తూ కూర్చోవు కదా? దీనికేమైనా అడ్డంకులున్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదేంటి? మందులోని అణువును కాపీ చేయడం సులభమే అయినా దానిని నొప్పి లేకుండా ఇంజెక్ట్ చేసే హైటెక్ ఆటో ఇంజెక్టర్ పెన్నుకు ఇప్పటికీ పేటెంట్ ఉంది. ఓ, ఆ పెన్ టెక్నాలజీ. అవును, ఆ ఇంజెక్షన్ పరికరం టెక్నాలజీని కాపీ చేయడం చాలా కష్టం. భారతీయ కంపెనీలు తమ సొంత ఇంజెక్టర్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. న్యాయపరమైన పోరాటం కూడా ఉంటుందా? ఇప్పటికే మొదలైంది. నోవో నార్డిస్క్ కంపెనీ, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వంటి 8 భారతీయ కంపెనీలపై ఢిల్లీ హైకోర్టులో కేసులు వేసింది. పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలతో వారిని నిలువరించాలని ప్రయత్నిస్తోంది. అంటే ఒక పెద్ద ఫార్మా యుద్ధం రాబోతోంది. అవును. కాబట్టి 2026లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న సన్నబడటమనేది సామాన్యులకు ఒక వస్తువుగా మారే ప్రపంచంలోకి మనము అడుగుపెట్టబోతున్నాం. అవును. ఈ క్రమంలో భారతదేశం ప్రపంచాన్ని సన్నగా మార్చే ఫ్యాక్టరీగా మారే అవకాశం ఉంది. నిజమే. ఇది పాశ్చాత్య దిగ్గజాల $1,000 వ్యాపార నమూనాను నాశనం చేయవచ్చు. అయితే ఇక్కడొక ప్రాథమిక ప్రశ్న తలెత్తుంది. ఏంటది? ఒకప్పుడు ఆహార కొరత మనల్ని నియంత్రిస్తే ఇప్పుడు సన్నగా కనిపించాలనే కోరిక మనల్ని నియంత్రించబోతోంది. భారతదేశం ఈ కొత్త ప్రపంచానికి ఫార్మసీ అవుతుంది. కానీ దానికి మనం చెల్లించే ఆరోగ్యపరమైన వెల ఏమిటో కాలమే చెప్పాలి. అంటే ఈ మందులను వైద్యపరంగా ఊబకాయం, మధుమేహం ఉన్నవారికి మాత్రమే పరిమితం చేస్తే అంతా మంచే జరుగుతుంది. కానీ కాని
కేవలం సన్నగా కనిపించాలనే సౌందర్య సాధనంగా మారితేనే అసలు ప్రమాదం. సరిగ్గా. అలా జరిగితే మనం దాని దుష్ప్రభావాల రూపంలో ఒక కొత్త మహమ్మారిని చూసే ప్రమాదముంది. లాభం ఆరోగ్యకరమైనదేనా లేక అదొక విపత్తుకు దారితీస్తుందా అనేది మనం రాబోయే సంవత్సరాల్లో చూడబోతున్నాం.